కుమిలితినయ్యా పగిలిన హృదయంతోనే నేను నిన్ను చూచి కుమిలితినయ్యా నా కోసమే బలి అయితివా నా పాపం కొరకై మరణించితివా నా కోసమే బలి అయితివా నా పాపం కొరకై మరణించితివా అరచేతితో కొట్టి ముఖముపై ఉమ్మిన సిగ్గుపడలేదేమయ్యా అరచేతితో కొట్టి ముఖముపై ఉమ్మిన సిగ్గుపడలేదేమయ్యా మింటికి నీ మంటికి నీ మధ్యన నీవు సిలువలో వ్రేలాడితివయ్యా మింటికి నీ మంటికి నీ మధ్యన నీవు సిలువలో వ్రేలాడితివయ్యా నా కోసమే బలి అయితివా నా పాపం కొరకై మరణించితివా నా కోసమే బలి అయితివా నా పాపం కొరకై మరణించితివా నీ ప్రేమకు ప్రతిగా ఏమి ఇవ్వగలను అందుకో నా జీవితమును నీ ప్రేమకు ప్రతిగా ఏమి ఇవ్వగలను అందుకో నా జీవితమును జీవిత శేషం నీకే అర్పణగా అర్పించుచుంటిని ప్రభువా జీవిత శేషం నీకే అర్పణగా అర్పించుచుంటిని ప్రభువా నా కోసమే బలి అయితివా నా పాపం కొరకై మరణించితివా నా కోసమే బలి అయితివా నా పాపం కొరకే మరణించితివా అందరికీ వందనాలు వందనాలమ్మా. చక్కటి శిలువ పాట పాడిన మెర్సియానా రజనీకి వందనాలు చెల్లిస్తున్నామా. మరి ఇప్పుడు అక్క ఏం చెప్పారంటే యూదా పత్రిక చదవమన్నారు. మరి ఒక్కరే 25 వచనాలు ఉన్నాయి, చదవాలంటే కష్టమవుతుంది. ఒక్కొక్కరు కొన్ని వచనాలు చదివితే బాగుంటుంది. అన్మ్యూట్ చేసుకోండి మా. యూదా రాసిన పత్రిక 4 వచనాలు నేను చదువుతాను, మళ్ళీ 4 ఒకరు, అట్లా 4 అన్మ్యూట్ చేసుకొని చదువుదాము. వస్తారట 5 నిమిషాలు. యూదా రాసిన పత్రిక చదవమన్నారు. యూదా రాసిన పత్రిక మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచు మీకు రాయవలసి వచ్చెను. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఎవరైనా చదవండి. ఈ సంగతులన్నీ మీరు ముందటినే ఎరిగి ఉన్నారు. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను
మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాసములతో ఆయన బంధించి భద్రము చేసెను. అక్క ఎన్నక్క? 4 4 రెండే చదవండి మార్గరెట్ గారు. సరే రెండు సరే చదవండి, చాలా మంది ఉంటారు కదా. సరే సరే. ఆ బంధించి ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ. చాలు. నెక్స్ట్ వేరే అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ బట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చిన వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను. నెక్స్ట్. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనేను. నెక్స్ట్ చదవమ్మా. నెక్స్ట్ చదవండి ఎవరైనా. వేదరాజ్, అరుణాదేవి. ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరిచారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కనిపెట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రమును ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తండ్రి మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు మనకు కేజీఆర్ గారు వాక్య సందేశం అందిస్తారు. యూదా రాసిన పత్రిక నుంచి శ్రద్ధగా విందాము.
వచ్చారా? రాలేదు ఇంకా. ఇంకా రాలేదు. విజయకుమారి అండి. నాకు చిన్న పాట పాడండి. విజయకుమారి వచ్చినారు. విజయకున్నారు ఉన్నారా? ఉన్నారు వచ్చారు. ఆగండి, కనిపించలేదు. ఇదో విజయకుమారి కేజీఆర్ కో-హోస్ట్ దీంట్లో లేదు. ఉంది నా దాంట్లో. కేజీఆర్ కుమారి ఉంది. తండ్రి, జగత్తంతటికి రక్షకుడు అయిన గొప్ప దేవ, మానవులు మిమ్మల్ని నమ్ముతున్నా నమ్మకపోయినా కొద్దిమంది శేషాన్ని మమ్మల్ని దర్శించి నీవే నిజమైన దేవుడు అని, రక్షకుడు అని, విమోచకుడు అని, మోక్ష ప్రదాతవని, ప్రేమ గల దేవుడని నిన్ను ఎరిగి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించే కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం ప్రభువా. ఒకప్పుడు గుడ్డి వారమై తండ్రి దేవా, నిజ దేవుని ఎరగకుండా ప్రభా పాప జీవితానికే పుట్టామో అనుకున్నట్లు జీవిస్తూ ఉండగా, మోక్ష మార్గం ఎరగకుండా ఉండగా దేవా నాయన ఈ గుడ్డి బ్రతుకులు ఉండి మమ్మల్ని విడిపించినందుకు స్తోత్రం. క్రీస్తు యేసును గూర్చిన మరి ఆ యొక్క ఎరుక అనుభవంగా మేము పొందుకోగలట కృప చూపించినందుకు నీకు స్తోత్రములు. మా కన్నులు పైకెత్తినందుకు నీకు స్తోత్రములు. అపవిత్రమైన జంతువైన పంది వలె ఎల్లప్పుడూ ఇహలోకమైన దృష్టి కలిగిన వాళ్ళం ప్రభువా. మరి మా కన్నులు పైకెత్తే కృపనిచ్చినందుకు, యుగ సంబంధమైన దేవత యొక్క గుడ్డితనం నుంచి విడిపించినందుకు, ఆత్మీయ దృష్టిని ఇచ్చినందుకు, మీ యొక్క ఆత్మీయ కళ్ళ కాటకను మాకు ఇచ్చినందుకు, బంగారనే మీ వాక్యం ఇచ్చినందుకు, తెల్లని వస్త్రములనే పరిశుద్ధ జీవితం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. మీ ప్రియ బిడ్డలుగా మీ ప్రియ కుమార్ని పెళ్లి భార్యగా మమ్మల్ని చేసుకున్నారు. మీకు స్తోత్రములు. మీ దయా కిరీటమును మా పట్ల సారింప చేసినందుకు నీకు స్తోత్రములు. దేవా, మీ బిడ్డలుగా మమ్మల్ని చేసే నిపుణార్చను ప్రచురించే బిడ్డలుగా చేసినందుకు కూడా స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ సమక్షంలో నీ సంధిలో మేము చేరి ఉన్నాము. మీ సంధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా వెనుకడిలో చదవబడిన వాక్యమును దీవించి ఎరగని సంగతులు మాకు బోధింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ అంత్య దినంలో మేము ఎలాగ జీవించాలో వేరే మాతో మాట్లాడమని నాన్న, దినాల ఆఖరికి మేము వచ్చాము. రాకడ నాన్న తండ్రి ఎదుర్కొనబోయే వారగా మేము ఉంటున్నాము. ఈ చివరి దినాలు ఎలా బ్రతకాలో మీ వాక్యం ద్వారా తెలుసుకొని ఆ ప్రకారం ఆ దృష్టి కలిగి మేము ముందుకు సాగుటకు సాయం చేయమని వచ్చిన బిడ్డలందరినీ దీవించి మాతో కూడా ఉండి పరిశుద్ధాత్మ స్వరాన్ని మీరే వినిపించి మీరే కనిపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు యొక్క అతి పరిశుద్ధమైన ఎన్నికైన నమ్మకమైన నామంలో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరులారా, దేవుని వాక్యంలో నుండి మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి యోధా పత్రిక ఎవరికి రాయబడిందో మనం నేర్చుకుంటున్నాం. యోధా పత్రికను దేవుడు భక్త కోటికి వ్రాయించినట్లు మనం చూస్తున్నాం. భక్త కోటికి అనగా యేసు ప్రభుని నమ్ముకున్న దేవుని బిడ్డలమైన పరిశుద్ధులమని పిలువబడిన విశ్వాసంగా పిలువబడిన మనకే దేవుడు ఈ యొక్క పత్రికను వ్రాయించి ఉంచినట్టు మనం చదువుతున్నాం. వ్రాసిన వాడెవరో ఈ పీఠికను బట్టి మనకు తెలుసు. యూదా అని మనం వింటున్నాం. యూదా ఎవరో మొట్టమొదట తానే తను అడ్రస్ చేసుకొని మనకు తెలుపుతున్నాడు. ఎవరంట? యేసు క్రీస్తు దాసుడును యాకోబు సహోదరునైన యూదా అని వ్రాయబడినట్టు మనం చూస్తున్నాం. చూడండి, యేసు క్రీస్తుకు యాకోబు నిజముగా సహోదరుడే, బయాలజికల్ గా. మరి యూదా సహోదరుడే. హలో, ఎవరమ్మా? ఆంటీ సారీ అంటే అది అన్మ్యూట్ అయింది. యేసు క్రీస్తు దాసుడిని రాసుకుంటున్నాడు. యాకోబు కూడా సహోదరుడే, యేసుకు సహోదరుడే. కానీ యేసు యొక్క సహోదరుడిని చెప్పుకోవడం లేదు. కానీ అంత తగ్గింపుతో యేసు మా అన్ననే, యేసు మా సహోదరుడే, మా అన్ననే
మా అమ్మకు పుట్టిన వాడే, ఆయన వెనకాల నేను పుట్టాను అని చెప్పడం లేదు. కానీ యేసు ప్రభుకు మరి సొంత తమ్ముడైనప్పుడు కూడా యేసు ప్రభు విషయంలో నేను దాసుడని చెప్పుకుంటున్నాడు, యాకోబును తన సొంత సహోదరుడని చెప్పుకుంటున్నాడు. కనుక ముగ్గురు అన్నదమ్ములే, కానీ యేసు విషయంలో ఆయన తన దాసుడు అని ఆయన చెప్పుకుంటున్నట్టుగా చూసుకుంటాం. మనమైతే ఏ పెద్దవారిని ఎవరైనా ఉంటే మా సొంత మా అన్న అని చెప్పుకుంటాం, సొంత మా అక్క అని చెప్పుకుంటాం. అది తోక బంధుత్వం అయినా కూడా చాలా సొంతం. ఎట్లా చెప్పమంటే చాలా దూరమైన సంబంధంగా ఉంటుంది. కానీ ఈయన మాత్రం చాలా మరి తగ్గింపు కలిగిన వాడే. నేను యేసు అంతటి వాడను కాను అని తను తగ్గించుకున్న వాడుగా మనకు చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ అధ్యాయం ఒకటే ఉంది, దాదాపు 25 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. 25 వచనాలని ఈ యొక్క కొద్ది నిమిషాల్లో మనం పఠించలేము, అర్థం చేసుకోలేము. కానీ దీన్ని మనం కొంచెం విభజించి మనం చదువుకున్నాము. అక్కడక్కడ విషయాలు మాత్రమే ఈ పీరియడ్ లో మనము మరి ధ్యానించగలం. మొట్టమొదటి 3 వచనాలను మనం ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇది నేను సొంతగా ధ్యానం చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన విజన, నాకు ఇచ్చిన గ్రహింపును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన నడిపింపును బట్టి ఇలాగ నేను విభజించుకుంటున్నాను. మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే పరిశుద్ధుల హితబోధను లేక సత్యమైన బోధ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 వచనాలు మనం చదివితే ఎవరైనా రాసుకోవాలనుకుంటే వాళ్ళు రాసుకోవచ్చు. మొదటి 3 వచనాలు పరిశుద్ధుల యొక్క హితబోధ లేదా సత్యబోధ అని మనము చెప్పుకోవచ్చు. దేవుడైన యేసు ప్రభు మనకు బోధ కలుగునట్లుగా ఈ గ్రంథాన్ని మనకు వ్రాయించాడు. ఈ బోధ హితబోధ, ఈ బోధ సత్యమైన బోధ. ఇందులో కల్పిదాలు ఏవి కూడా ఉండకూడదు. బోధకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ పెద్ద బోధకుడు. ఆయన మనకు ఈ లోకానికి ఇచ్చిపోయిన బోధ హితమైన, సబబైన, నిజమైన, కల్తీ లేని బోధ. ఇది సత్యమైన బోధ. ఆయన పేరే సత్యవంతుడు కనుక సత్యవంతుడైన బోధన గురించి మొదటి 3 వచనాల్లో మనం చదువుకోవచ్చు. ఎందుకు ఈ పేరు పెట్టబడింది అంటే 3వ వచనంలో చూడండి, ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు రాయవలనే విషయ ఆసక్తి కలిగిన వాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచున్నానని ఆయన రాస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఏదో రాయాలనుకున్నాడంట. ఏం రాయాలనుకున్నాడు? మనకందరికి కలిగే రక్షణ గురించి రాయాలని విశేష ఆసక్తి కలిగి ఉండి ఉంటుంది. కానీ దేవుడు నన్ను మార్చి నాకు ఈ తలంపు రాయమని ఏది సత్యబోధన గురించి నువ్వు రాయమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సరే, దాని గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కానీ ఆ తర్వాత 4వ వచనం నుండి మనం ఈ యొక్క అధ్యాయంలో 17 ఇంచుమించు 20 వరకు కూడా చెప్పుకోవచ్చు. 4వ వచనం నుండి 20వ వచనం వరకు దేవదూతలను పోలిన వారు దేవదూతలను పోలి నిత్యపాశముల్లో మరి బంధింపబడిన మరి భిన్నమైన బోధలు కలిగిన వారిని గురించి మనం చదవచ్చు. ఈ వచనం అంతా ఎందుకు ఈ అధ్యాయం అంతా నేను చదివించానంటే దానిలో మనం చూచేయగా చదువుకుంటే ఏది అర్థం కాదు. కానీ కొద్దిమంది భిన్నమైన వాక్యమును, భిన్నమైన బోధన చెప్పేవారు ఉన్నారు. వారందరూ దేవదూతలను పోలి నిత్య పాశముల చేత బంధింపబడిన వారుగా మనం చూస్తున్నాం. కొంచెం పెద్ద విభజనే మనకు కనిపిస్తుంది. ఈ పేరు అంతా మనం చదివితే దాదాపు ముగింపు అంటే ఆ యొక్క 20వ వచనం వరకు కూడా భిన్నమైన బోధలు చెప్పేవారు ఎవరిని పోలి ఉన్నారంటే దేవదూతలను పోలి ఉన్నారు. పడిపోయిన దేవదూతలను పోలి ఉండి వారు నిత్యాగ్నికి బంధకాల్లో బంధింపబడినట్లుగా, నిత్యాగ్ని పోవడానికి వారు బంధింపబడినట్లుగా మనం చదవగలం. మెయిన్ గా నేను ఈరోజు చెప్పాలని అనుకున్న విషయం ఏంటంటే భిన్నమైన బోధ చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారు, నశించిపోయే దేవదూతల్లాగా నిత్యాగ్ని గుండమునకు బంధింపబడిన
నిత్య పాశములతో బంధింపబడిన దేవదూతల్లాగా ఉన్నారని ఆ విషయాన్ని గమనించాలని ఇష్టపడుతున్నాను. మూడవదిగా 20వ వచనం నుండి చివరి వచనం వరకు చూసుకుంటే మరి అంత్యకాలంలో పరిశుద్ధులమైన మనము ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం చూసుకున్నాం. కనుక మొట్టమొదటి 3 వచనాల గురించి నేను వివరించాలని అనుకోవడం లేదు. ఆ తర్వాత 4వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా అన్ని మనం చూసుకోవడానికి వర్స్ బై వర్స్ చూసుకోవడానికి కూడా మనకు టైం లేదు. కానీ ఆ యొక్క జిస్టును గురించి, సారాంశం గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. ఒకటి గమనించండి, నేను చదువుతాను చూడండి. 4వ వచనంలో, ఏలయనగా కొందరు రహస్యముగా మనలో చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ 4వ వచనం తెలుగులోనే ఉంది కాబట్టి మీకు అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏలైనగా కొందరు రహస్యంగా మనలో చొరబడి ఉన్నారండి. మనలో అంటే ఏంటి? భక్త కోటి, భక్తులైన విశ్వాసులైన మన మధ్య, సంఘస్థులమైన మన మధ్య కొద్దిమంది రహస్యంగా చొరబడి ఉన్నారు అని పౌలు తన కాలంలో కూడా ఉన్నట్టు, లేదా యూదా తన కాలంలో కొద్దిమంది రహస్యంగా చొరబడిన వాళ్ళు ఉన్నారంటే, ఈ రహస్యంగా చొరబడిన వారు ఎవరు? కొందరంటే ఆ వివరం మనకు కావాలంటే గలతీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము తీసిన వాళ్ళు ఎవరైనా చదివితే మనలను మంచిది. దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. వీళ్ళు ఎవరంట? రహస్యంగా చొరబడిన వాళ్ళు ఎవరు? వీళ్ళు ఏమని చదువుతున్నాం అక్కడ? దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. సహోదరులు రాయబడింది. అట్లయితే ప్రియులారా, ఆది సంఘముల నుంచి కూడా కొద్దిమంది కపట సహోదరులు ప్రవేశించినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆది నుండి ఉన్న వాళ్ళు కొద్దిమంది కపట సహోదరులు కనిపిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, వీరు కపట సహోదరులు ఆనాటికి ఉన్నారు, నేటికి కూడా ఉన్నారు అన్నట్లుగానే లేఖనం మనకు కనిపిస్తుంది. లేఖనంలో మనకు కనిపిస్తుంది. అక్కడ గల్తీల్లోనేమో కపట సహోదరులు రాయబడింది. ఇక్కడేమని ఉంది? కొద్దిమంది రహస్యముగా మనలో చొరబడి ఉన్నారు కొందరు అని రాయబడింది, కానీ వారి పేర్లు మాత్రం ఇక్కడ లేవు. కానీ వారు చేసే చేష్టలు ఏంటో ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆ కొందరు మనలో చొరబడిన వారు ఎట్లా ఉన్నారంట? వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడగు ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు అని రాయబడింది. కనుక అక్కడ గలతీయుల్లో కపట సహోదరులు, ఇక్కడేమో కామాతురత్వమునకు అప్పగించుకొనిన వారు. వీరు మనలాంటి సహోదరులాగానే ఉన్నారు, కానీ వారి చేష్టలు ఆఫ్ లేట్ తెలుస్తుంది. కొద్ది కాలం అయిన తర్వాత వారి చేష్టలను బట్టి తెలుస్తుంది. వీరు ఎవరంటే దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగం చేస్తున్నారంట. ఒకప్పుడు కృప పొందిన వాళ్ళే, ఒకప్పుడు రక్షణ కృపను పొందిన వాళ్ళే రాను రాను కపటులైపోయిన వారుగా, కపట సహోదరులుగా ఉన్నట్టు మనం చూస్తాం. పౌలు కూడా అన్నాడు కదా, తనకున్న బాధల్లో, కష్టాల్లో, మరి ఆయనకున్న చింతల్లో ఇదొక భాగం, కపట సహోదరుల వలన ఆపదలు అని ఆయన చెప్పాడు. కాబట్టి కనుక మొదట్లో వాళ్ళు బాగానే ఉంటారు, వారు కపట సహోదరులు. మరి మనలో కూడా ఒకవేళ ఆ కపటులుగా మనం కూడా ఉన్నామేమో, మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కొద్దిమంది కపటులుగా ఉండగా కొద్దిమంది కామాతురతకు ఆ కృపను వ్యర్థం చేసుకున్నారంట. కామతప్తులై కొద్దిమంది ఉండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సొదొమ గొమొర్రా పట్టణస్థులు, వాళ్ళ అన్యులు, వారు ఎటువంటి కామతత్పరత కలిగి ఉన్నారు. వారు మానవులతో పాపం చేయటం అది చాలదు అన్నట్టు వాళ్ళు ఎవరిని అడిగారు? లోతును. మేము వారిని కూడుతాము, వారిని పంపించి బయటకని దేవదూతలతో పాపం చేయడానికి ఇష్టపడిన వాళ్ళు. దేవుడు మనుషులందరి ఎడల తన కృపను విస్తరింప చేసి ఉన్నాడు ఆది నుంచి. కానీ
ఆయన కృపను రక్షణార్థమై అనేకులు వాడుకొనకుండా కామాతురతకు వారు అప్పగించుకున్నట్టుగా ఆది సంఘాల్లో కూడా కనపడినట్టుగా మనం చూస్తాం. న్యాయాధిపతుల్లో కూడా కామాతురతకు తను తాను అప్పగించుకున్నవాడు లేదా స్త్రీలో అయిన వాడు ఎవరు చెప్పండి? న్యాయాధిపతుల కాలంలో తెలీదా? తెలుసా? ఎవరు? సంసోన్. వినిపిస్తుంది కదమ్మా? నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి అక్క. ఈ స్వరం నాకు వినపడడం లేదు. వినిపిస్తున్నాయి. అలాగూ సంసోను కామాతురతకు తన జీవితాన్ని అప్పగించుకున్నట్టు చూస్తున్నాం. మరి ఇలాంటి వారు ఆది సంఘంలో కూడా ఉన్నారు. ఆ తర్వాత 4వ వచనము మధ్య భాగంలో ఇలాగ రాయబడింది చూడండి. మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు అని రాయబడింది. వీళ్ళు దేవుని కృపను వ్యర్థం చేసుకున్న వాళ్ళు దేవుణ్ణే విసర్జించుతూ ఉన్నారంట. అంటే దేవుణ్ణే విడిచిపెట్టుకున్న వారుగా మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో దేవుని విసర్జించిన వాడు ఎవరు చెప్పండి? ఇస్కరియోతుగా మనం చూస్తున్నాం. ముద్దు పెట్టి ఆయన్ని అప్పగించి విడిచిపోయాడు. 30 రూపాయలకు, వెండి రూపాయలకు యేసు ప్రభుని అమ్ముకున్నవాడుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఎంతో మంది కపటులుగా కనిపిస్తున్నారు సంఘాలలో. కొద్దిమంది కామతప్తులై ఉన్నవారు కృపను వ్యర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది దేవుని విడిచిపెడుతున్నారు. 30 వెండి నాణములు కలకాలం అనుభవిస్తారా? కానీ యేసు ప్రభుని అమ్ముకొని యేసు ప్రభు కంటే ముందే చచ్చిపోయాడు. చచ్చిపోక ముందు దేవుని కృపను దండిగా పొందుకోవలసిన వాడు కానీ ఆ 30 రూపాయలు కూడా అనుభవించకుండానే దేవుని విసర్జించుకున్న వాడుగా మనం చూస్తున్నాం. ఈనాడు మనం దేవుణ్ణి కలిగి ఉన్నామని అనుకుంటున్నాము, దేవుణ్ణి అనుసరిస్తున్నామని ఇతరులకు కనిపింప చేస్తున్నాం. కానీ మనలో కూడా దేవుని విసర్జించిన వాళ్ళుగా ఉన్నామేమో. ఆయనతో కలిసి తిని తాగినట్టుగానే ఉన్నాడు కానీ ఆ చివరి దినాన యేసు ప్రభుని అప్పగించుటలో దేవుని విసర్జించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా తడివి చూసుకుందాం. ప్రతి వాక్యమును మనం చదువుతూ ఉండగా, ప్రతి వచనాన్ని మనం చదువుతూ ఉండగా మనం ఎట్లాగా ఉన్నాం? ఏ విషయంలో కృపను దుర్వినియోగం చేసుకుంటున్నాం? ఆ యొక్క కృపను వాడుకుంటున్నామా? కృపను వ్యర్థం చేసుకుంటూ ఉన్నామా? ఇప్పుడు చూద్దాము. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. తీతు పత్రిక 1:16 చదువుతారా? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఎట్లున్నారంట? తమ క్రియల వలన దేవుని ఎరగనట్టే ఉన్నామంట. క్రియల వలన పేరు మాత్రం క్రైస్తవులమే, కానీ మన యొక్క తీరును బట్టి లేదా మన యొక్క జీవితాలను బట్టి మన క్రియలను బట్టి ఆయన ఎరగమన్నట్టుగానే ఉన్నామా? గుంపులో క్రీస్తు బిడ్డలుగా కనిపిస్తున్నామేమో కానీ మన క్రియల వలన దేవుని ఎరగనట్టుగా ఉన్నామా? కనుక క్రియలను బట్టి తీర్పు, ఒకవేళ ఈ భూలోకంలో మన తీర్పు తీర్చే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ దేవుడు రేపొద్దున క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానని తీర్పు తీర్చినప్పుడు నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నన్ను ఎరగనట్టుగానే నీవు ఉన్నావు అని దేవుడు నన్ను నీవు విసర్జించావని చెప్పగలడా దేవుడు? ఆలోచించుకుందాం. కనుక రక్షణ క్రియల వల్ల రాలేదు. ఉచితంగా నీతిమంతులుగా తీర్చిపడ్డాము కానీ రక్షించబడిన తర్వాత క్రియలు చేయాలని పోయిన ఆదివారం కూడా లౌకిక సంఘాన్ని గురించి మనం చెప్పుకున్నాం. మన క్రియలు ఆయనకు తగినట్టుగా లేకపోతే, ఆయన చెప్పినట్టుగా మనం జీవించలేకపోతే క్రియలను బట్టి కూడా ఆయన ఎరగనట్టుగానే మనం ఉన్నామేమో. ఈ ఎరగని వారుగా ఉన్నవారు క్రీస్తును విసర్జించిన వారితోనే సమానం. వీరిని ఎవరితో పోల్చుచున్నాడో దేవుడు చూడండి. ఒకవేళ మనమే క్రియలను బట్టి దేవుని ఎరగకపోతే ఎవరితో మనల్ని పోలుస్తున్నాడు దేవుడు? 6వ వచనం మనం చూసుకున్నాం. 6వ వచనం చదువుతారమ్మా? 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును
విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసిన. ఎవరితో మనల్ని పోలుస్తున్నాడు చూడండి. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన దేవదూతలను మనం చదువుతున్నాం. ఆదికాండం 6వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ ఫాలెన్ ఏంజల్స్ దేవదూతలు కొద్దిమంది ప్రధానత్వమును నిలుపుకొనక నరులు ఎవరు చక్కని వారుగా ఉన్నారో వారిని చూచి తమకు ఇష్టమైన వారితో పోయి వారితో పాపం చేసినప్పుడు వారి ద్వారా వారు నెఫీరులు అనే వారిని ఎత్తర్లను కన్నినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగూ ఆ దినాల్లో ఉన్న ఆ ప్రపంచం అంతటిని దేవుడు వారి చేష్టలను ఆయన ఒప్పుకొనక వారిని అందరినీ జలప్రళయంలో చంపివేసినట్టు మనం చూస్తున్నాం. ఎవరు దీనికి కారణం ఎవరంటే ప్రధానత్వమును నిలుపుకోనని దేవదూతలు అంటారు. దేవదూతలు అందరూ కూడా ప్రధానులే. ఆర్కేంజల్స్ అని ఇంగ్లీష్ లో ఉంటారు. ప్రధాన దూతలు. గబ్రియేలు ఒక ప్రధాన దూతనే, మిఖాయేలు ఒక ప్రధాన దూతనే. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక్కొక్క విషయానికి దేవుడు వారిని ప్రధానులుగా చేశాడు. పరలోక ప్రధానులు వీరందరూ. కానీ ప్రధానత్వమును ఆ ప్రధాన స్థితిని దేవుడు వారికి ఇచ్చిండు. దాన్ని పోగొట్టుకొని నరులలో ఎవరైతే చక్కని వారుగా ఉన్నారో వారందరితో ఇష్టానుసారంగా పోయారు. పెళ్లి చేసుకుని కాదు కానీ ఇష్టం వచ్చిన వారిని చూచి వారితో వెళ్ళిపోయిన వారుగా మనం చూస్తున్నాం. అట్లాగా ఆ దేవదూతలందరినీ దేవుడు ఏం చేశాడు? అలాగా కామతప్తులే వారు చేసిన కార్యాలను బట్టి దేవుడు వారిని ఎక్కడ బంధించాడంటండి మనకు తెలుసు. తీర్పు దినం వరకు చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి ఉంచాడు. నిత్య పాశములు అనగా ఎటర్నల్ చైన్స్ అనగా ఎప్పుడో ఇంకా దేవుడు తీర్పు దినము వరకు కూడా ఆ యొక్క ఎటర్నల్ చైన్స్ తో దేవుడు వారిని బంధించి పెట్టాడు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? కటిక చీకటిలో అగాధ విలములలో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇటువంటి వారితో దేవుడు వారిని పోలుస్తుండ. ఎవరిని? కృపను దుర్వినియోగం చేసి పాపానికి అప్పగించుకున్న పరశరీరానుసారులని కింద కూడా రాయబడింది. ఇలాగా శరీర సంబంధమైన వారందరినీ, కపటులైన సహోదరులను, అలాగే దేవుని విసర్జించిన వారందరినీ దేవుడు ఆ పడిపోయిన దేవదూతల చేత పోలుస్తూ ఉన్నాడు. కనుక వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనం చూస్తాం. 7వ వచనంలో మనం చూద్దాం. చూడండి 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణమును వీరి వలనే విచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుటకు దృష్టాంతములుగా ఉంచబడినని మనం చదువుతున్నాం. కనుక దేవుడు ఆ దినాల్లో సొదొమ గొమొర్రా దేశాలను దృష్టాంతములుగా ఇశ్రాయేలుకు చూపిస్తున్నాడు. ఈనాడు మనకు కూడా దేవుడు అన్యులమైన మనకు కూడా చూపిస్తున్నాడు అన్నమాట. ఆ దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఎలా అయిపోయారు? పరశరీరానుసారులుగా వ్యభిచారం చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పరశరీరానుసారులంట. మనకు ఒక శరీరాన్ని దేవుడు నియమించాడు. ఆ శరీరంలో ప్రభుకి మహిమ కొరకు మనం జీవించాలి. యేసు ప్రభు విషయంలో ఏమని రాయబడింది? 40వ కీర్తనలో, ఇదిగో నీవు నాకు శరీరం అమర్చి ఉన్నాము, నేను నీ చిత్తం నెరవేర్చుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. ఈ శరీరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే తన చిత్తానుసారంగా జీవించడానికి ఇచ్చాడు. కానీ ఈ శరీరంలో మనం ఉండగా పరశరీరానుసారముగా జీవించుటకు ఇది మనకు ఇవ్వలేదు. మీ దేహములతో దేవుని మహింపరచుడి అని దేవుడు అన్నాడు. దేవుని మహింపరచడానికే మనకి శరీరం ఉంది. కానీ పరశరీరులు అంటే నేను కాకుండా ఇతర శరీరులు, నా ఎదుట ఉన్న, నా చుట్టుపక్కల ఉన్న, మరి ఈ చుట్టూ సమాజంలో ఉన్న వారిని అనుసరించి మనము జీవించకూడదని దేవుడు చెప్తున్నాడు. చాలా సార్లు మన స్ట్రీట్ డాగ్స్ మనం చూస్తూ ఉంటాం. వీధి కుక్కలు. కుక్కల యొక్క నేచర్ ఏంటండి? చాలా సార్లు ఆ ఆడకుక్కలు మగ కుక్కల చుట్టూ ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాయని చెప్తానే ఉంటారు. ఈ ఆడకుక్కలు తాము మరి పిల్లలను ప్రసవించిన తర్వాత వాటి
కళ్ళెత్తైనా వాటిని చూడవంట. కనింది ఆలస్యం లేదు, వెంటనే మళ్ళీ మగ కుక్కల దగ్గరికి పోయి వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయంట. అది కుక్క యొక్క స్వభావం. ఆత్మ లేని కుక్క యొక్క స్వభావం. కన్న బిడ్డలను కూడా కన్నెత్తి చూడకుండా ఆ యొక్క పరశరీరం కలిగిన కుక్క చుట్టూనే ఆడకుక్కలు తిరుగుతూనే ఉంటాయంట. అట్లాగూ ఈ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు కూడా ఏమన్నారు, వారి గురించి ఏమని రాశాడు దేవుడు? పరశరీరాను సారులే అన్నాడు. అవి కుక్కలు కాబట్టి, వాటి యొక్క స్వభావమే అది కాబట్టి, అవి వీధి కుక్కలు కాబట్టి అలాగే జీవించాయి. కానీ మనకు దేవుడు శరీరాలను ఎందుకు ఇచ్చాడంటే ఆయన మహింపరచడానికి ఈ శరీరాల్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఇలాగా వ్యభిచారానికి కానీ, కృపను వ్యర్థం చేసుకోవడానికి కానీ, లేకపోతే ఆయన విసర్జించడానికి కానీ ఈ దేహంలో దేవుడు మనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనము క్రీస్తు అవయవమై ఉన్నామంట. క్రీస్తు శిరస్సు అయితే మనం ఆయన అవయవములు, చేతులు, కాళ్ళు, ముఖము, లేకపోతే మాట, మరి నాలుకయో, చెవులు, హృదయము అయినట్టు మనం ఉన్నామన్నమాట. కనుక ఈ యొక్క క్రీస్తు అవయవులను మనం తీసుకుని వెళ్ళి దీన్ని వేష యొక్క అవయములుగా మనం చేయరాదు అని దేవుని వాక్యంలో మనకుంది. కనుక ఈ శరీరము ఇచ్చను నెరవేర్చుకుంటకు దేవుడు మనల్ని విమోచించలేదు. దీనికి ప్రతిదండన ఉందని మనం తిమోతి మొదటి తెస్సలోనిక పత్రికలో కూడా మనం చదువుతాం. పవిత్రులుగా ఉండటికే దేవుడు మనం పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదని. అపవిత్రుడైపోయిన దావీదుని గురించి దేవుడు ప్రతిదండన ఎంత ఇచ్చాడు కదా. ఆయన పిల్లలు 4 చనిపోయారు. ఒకరిని చంపితే ఉరియాను 4 చనిపోయినట్టు చూస్తున్నాం. అది మొదలుకొని ఆయనకి యుద్ధాలే జరిగినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఇలాగ ప్రతిదండన ఎంతో ఉంటుంది. కనుక ఇలాంటి దేవుని కృపను వ్యర్థం చేసుకొని పరశరీరానుసారులుగా మనం జీవిస్తే దేవుడు ఇటువంటి వారిని ఎవరికి పోలుస్తున్నాడు? నిత్య పాశముల చేత బంధింపబడిన దేవదూతలు కటిక చీకటి గల బిలములో ఉన్నట్టుగా వారికి వచ్చిన శిక్ష మనకు వస్తుందని దేవుడు చెప్తున్నాడు. కృపకు మూలమైన దేవుని ఆత్మ ద్వారా మనం ఈ లోకంలో, ఈ శరీరంలో మనం జీవిస్తే పరలోకానికి వెళ్తాం. లేదా రక్షించబడిన వారు అని అనుకుని ఇలాగ విచార జీవితాన్ని పరశరీరుల అనుసరించి మనం జీవించి నడిస్తే మరి దానికి మరి దేవుని కృపను వ్యర్థం చేసుకొని మనం కూడా నరకానికి వెళ్ళే వారంగా మనం ఉంటామని. ప్రియులారా, ఇలాంటి వారు భూలోకంలో జీవించినంత కాలం వారు ఎలాంటి వారుగా ఉంటారో 11వ వచనంలో నుంచి దేవుడు రాశాడు. గమ్యమేమో నరకమని చెప్తున్నాడు. ఈ లోకంలో సంహారలో చెల్లామణి అవుతూ కపట సహోదరులుగా ఉంటున్న వారు వాళ్ళు అనుసరించే బోధలేంటో 11వ వచనం నుంచి మనం చదువుతున్నాం. 11వ వచనము 12వ వచనంలో లేదా 11వ వచనంలోనే 3 మార్గములు ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? 11వ వచనం నుండి 12వ వచనంలో చదివితే 3 మార్గం ఏంటో నేను చదువుతా ఉండగా మీరు చెప్పచ్చు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసిరి. ఈ వచనములు ఎంతమంది కనిపిస్తున్నారు మనకి? ఎంతమంది పేర్లు ఉన్నాయి? కయీను, బిలాము, ముగ్గురు పేర్లు. ఒకడు కయీను, రెండవవాడు బిలాము, మూడవవాడు కోరహు. ఈ ముగ్గురిని ఎరగని వాళ్ళు ఎవరూ లేరు మన మధ్య. మొదటి బోధ ఎలాంటిది? ఏ మార్గం అది? కయీను మార్గం. రెండవది బిలాము మార్గం. మూడవది చెప్పకనే చెప్పొచ్చు కోరహు చేసిన లేదా ఆయన వెళ్ళిన మార్గం తిరస్కార మార్గం అని చదువుతున్నాం. ఇక్కడ ఒకటే ఒక బోధను అనుసరించి మీరు జీవించమని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ 3 బోధలు కలిగిన వాళ్ళు. కయీను బోధ ఆయన మార్గంలో కనిపిస్తుంది, బిలాము బోధ ఆయన మార్గంలో కనిపిస్తుంది, అలాగే కోరహు బోధ కోరహు మార్గంలో కనిపిస్తుంది. ప్రభు అన్నాడు, యేసుక్రీస్తు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. నేను తప్ప వేరొక మార్గమే
లేదు అని దేవుడు చెప్పగా ఈ ముగ్గురు 3 మార్గాలుగా ఉన్నారు. ఇవన్నీ సంఘంలో ఈ దినాల్లో కనిపిస్తున్నాయి. ఆది అపోస్తల్లో కూడా అలాగే కనిపించాయి. నేటికి కూడా కపట సహోదరులు అనే వాళ్ళు కూడా మన మధ్య నివసిస్తూనే ఉన్నారు. వీళ్ళలో మొదటి వర్గం ఏంటంటే కయ్యను నడిచిన మార్గం. కయ్యను ఏం చేశాడు? తాను అర్పించిన ఆ యొక్క అర్పణను దేవుడు స్వీకరించలేదు. తన వెనకాల పుట్టిన హేబెల్ యొక్క అర్పణ దేవుడు స్వీకరించాడని వెంటనే ఏం చేశాడు? తన క్రియలు చెడ్డమైనందున దేవుడు వాటిని అంగీకరించలేదని తెలిసి వెంటనే అతన్ని కొట్టి చంపినట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో దేవుడు తన అర్పణ స్వీకరించలేదని ఆ తమ్ముని మీద ఆయనకు అసూయ వచ్చింది, కక్ష వచ్చింది. వెంటనే ఆ అసూయ కక్షను బట్టి తమ్ముని చంపాడు. ఈనాడు చాలా మంది ప్రభుని ఎరుగుదమని అనుకుంటూనే ఉన్నాం, గాని అసూయ చేత కక్ష చేత మన ఊహల్లోనే మన తలంపుల్లోనూ ఎంతమందిని చంపిన వారుగా ఉన్నామో మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ అక్షరార్థంగా మనము క్రియల రూపకంగా మనం చేయకపోయినప్పటికీ మన ఊహల తలంపుల్లో వారిని అసాసినేట్ చేసిన వాళ్ళుగా ఉన్నామా? వారిని మన జీవితంలో వారు ఉండకూడదు, బ్రతకూడదు అనుకున్న రీతిగా ద్వేషములతో మనం ఉన్నామా? అసూయతో ఉన్నామా? కక్షతో వారిని మన తలంపుల్లోనే చంపిన వారుగా ఉన్నామా? దేవుడు అంటున్నాడు అది కయ్యను మార్గము. ఆ మార్గంలో వారు వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. రెండవ మార్గం బిలాము నడిచిన తప్పు త్రోవ, తప్పు మార్గం. ఇది భిన్నమైన మార్గం, ఇది భిన్నమైన బోధ. కయ్యను బోధన అనుసరించే వాళ్ళు ఉన్నారు, కక్షతో మిషతో పగతో ఉన్నారు. మరికొద్ది మంది బిలాము మార్గం. బిలామును ప్రేరేపించిన రాజు ఎవరండి? ఇశ్రాయేలును మరి శపించమని వారిని కోరుకున్నవాడు రాజు బాలాకు రాజు. బాలాకు రాజు వీళ్ళందరినీ నువ్వు శపించంటే ఫస్ట్ లో ఏమన్నాడు? బిలాము ఏమన్నాడు? నీవు వారిని బంగారం ఇచ్చినా నేను వారిని శపించిన అన్నాడు. ఆ తర్వాత అతడు బహుమానమును అపేక్షించి, మరొక చోట మాట రాయబడింది, బహుమానమును అపేక్షించి ఏం చేశాడంట? వారిని ఆశీర్వదించవలసింది పోయించి వారిని శపించినట్టుగా, మరి శాపానికి లోనైన రీతిగా ఉపాయమును బాలాకు రాజుకు చెప్పి ఆ యొక్క అన్ని స్త్రీలతో వారు మోహించి పాపం చేసేటట్టు వారి మధ్యకు వారిని పంపించినట్టు మనం చూస్తున్నాం. కొంతగా ఫస్ట్ ఏమో శోధన లోబడలేదు, ఇంటెడు బంగారం ఇచ్చినా కూడా నేను అలా శపించిన అన్నాడు. ఫస్ట్ లో స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు, కానీ ఆ రాజు చూపించాడు, ఎంత ఆశ చూపించాడు, ఇంత ఇస్తానని బేరసారాలు మొదలు పెట్టాడు. ఆ బహుమానమును అపేక్షించి ఆయన తప్పు మార్గంలో వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో కొద్దిమంది ఇంతవరకు బాగా పరిగెత్తిన వాళ్ళు, ఒకవేళ డబ్బుకు ఆశకు చూపబడి కొద్దిమంది అలాగా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు, బిలాము బోధన అనుసరించి ప్రవర్తించే వాళ్ళు ఒకవేళ ఎంతమంది ఉన్నారో బయటికి మనకు కనబడడం లేదు, కానీ లోపల 12 మందిలో ఒకడు డబ్బు ఆశను చూశాడు, అతడు ఇస్కరియోతు యూదా అని. ప్రియులారా, మరి ఇప్పుడు రాజకీయ నాయకుల్లో మనం చూస్తున్నాము, నిన్న మొన్నటికి ఈ రోజు కూడా వీడియోలో మనం చూస్తున్నాం. ఒక ఆయన పేరు జోసెఫ్ అంట, ఆయనేమో ఇంతకుముందు క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు, కొన్ని వీడియోస్ లో బొట్టు కూడా పెట్టుకున్నాడు. ఈరోజు వారు ప్రశ్నించారు, నువ్వు హిందువా క్రిస్టియనా అని. క్రిస్టియనే, నేను ఆర్సీఎం క్రిస్టియను, పేరు జోసెఫ్ అంటున్నాడు. కానీ ఎవరు తాయిలం ఇచ్చారు, ఎవరు ఆశ చూపించారు, ఎవరు ఎంత ఇస్తామన్నారు? ఇప్పుడు అజయ్ పాస్టర్ గురించి అసలు కేసు పెట్టింది ఆయనే అని చెప్తున్నాడు. ప్రియులారా, ఏమంత శ్రద్ధ? ఒకవేళ ఇతడు ప్రొటెస్టెంట్ కావచ్చు, ఎవరు అజయ్ పాస్టర్, ఆయన ఆర్సీఎం పాస్టర్ కావచ్చు. ఆయనంత మాత్రాన క్రిస్టియన్ గ్రూపుల్లో డినామినేషన్ లో తేడా ఉంది, అయినా కూడా సహోదర ప్రేమ లేకుండా మరి ఆయన మీద ఒకవేళ హిందువులు పెట్టారంటే అర్థం ఉంది. కానీ ఇతడే అలా కేసు పెట్టాడు. ఏమంత దేశభక్తి ఉంది, ఏమంత రాజనీతి వాళ్ళకు ఉంది, ఏమంత పౌరుషం ఆయనకి, ఆయన వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ఈరోజు క్రిస్టియన్స్ అని కూడా అనిపించుకోకుండా
ఎవరో ఇచ్చిన డబ్బులను బట్టి లేటే ఫిరాయించే వాళ్ళు కనిపిస్తున్నారు. మన సంఘాలలో లోపల ఎంతమంది దేవుని డబ్బుని తస్కరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని బట్టి డబ్బుకు సరైన అకౌంట్ చూపించే వాళ్ళు లేకుండా ఉన్నారు. దేవుని డబ్బును మన డబ్బుగా చేసుకొని, మన డబ్బు అయితే ఒక రకము, దేవుని డబ్బు అయితే ఒక రకము, ఇలాగ మన పక్షపాత ధోరణిలో ఉంటే కూడా దేవుడు మరి డబ్బులను బట్టి మనం సత్యాన్ని అమ్మేసుకుంటున్నామా? నీతి విధులను అమ్మేసుకుంటున్నామా? మన జీవితంలో డబ్బుకు ఆశ చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా బిలాము నడిచిన త్రోవలో నడిచిన వారుగానే ఉంటారు. ప్రతి పైసాకు మనం ఎంత కంచనగా లెక్క దేవునికి చూపించవలసిన వారమైన కనుక కొంచెం విషయంలో మీరు నమ్మకంగా ఉంటే మరి అనేక విషయాల మీద నేను మిమ్మల్ని అధికారిగా చేస్తానని దేవుడు మాట్లాడిన మాటలు మనం గుర్తుకు తెచ్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈనాడు మరి అనేకులు క్రైస్తవులు కూడా రాజకీయ నాయకుల్లాగా ప్రవర్తన చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని మనం ఎరుగుదము. వీడియోల్లో కూడా వాటిని చూస్తున్నాం. వీళ్ళందరూ క్రిస్టియన్సే కొద్ది మంది ప్రియులారా. కనుక డబ్బుకు దాసోహం చూపిస్తున్న వాళ్ళు దేవుని కృపను వ్యర్థం చేసుకొని ఉన్న బిలాము లాంటి వాళ్ళే, వాళ్ళు కూడా కయ్యను లాంటి వాళ్ళేనే మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. మూడవ గుంపు ఎవరంటే 11వ వచనంలోనే చివరి లైన్ లో కోరహు చేసినట్టు తిరస్కారము చేసిరి. కనుక కోరహు చేసిన పాపం ఏంటంట? మోషే అహరోను మీద ఆయన తిరస్కారము చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా? మమ్మల్ని అందరినీ ఏర్పరచుకోలేరా అన్నట్టుగా కోరహు, దాతాను, అబీరాము ఈ ముగ్గురు అలాగ చేశారని మనం చూస్తున్నాం. కోరహు కుమారులు మాత్రం వారి తండ్రిని అనుసరించలేదు. ఎంత మంచి పిల్లలు కదా! తల్లి ఎటిదో బిడ్డయు అటిదేనే సామెత మరి మనం బైబిల్లో చదువుతాం. కానీ తండ్రి ఎట్టివాడో కుమారులు అట్టివారు కాలేకపోయారు. యెజబెలు కుమార్తె తల్లిలాగే ప్రవర్తించింది. ఆమె పేరే అతల్య. కానీ ఇక్కడ తండ్రి లాగా పిల్లలు ప్రవర్తించలేదు. లేఖనాల్లో మరొక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు అభిషేక్. అభిషేక్ పేరుకు అర్థం ఏంటంటే తండ్రి తప్పు చేశాను అని అర్థం. అభిషేక్ పేరుకు తండ్రి తప్పు చేశాను. తండ్రి తప్పు చేశాడు కానీ అమ్మాయిలు పిల్లలు తప్పు చేయలేదు. తల్లి ఎటిదో బిడ్డలు అట్లా కాలేదు. తండ్రి ఎట్టివాడో పిల్లలు అభిషేక్ అట్లాంటిది కాలేదు. ఏం తప్పు చేశాడో ఆమె తండ్రి నాకైతే తెలియదు, కానీ పిల్లలు తప్పు చేయలేదు. ఆ దావీదుకు అతి చాలా క్లోజ్ గా ఉండి పరిచయం చేస్తా ఉంది. రాజును బ్రతికించాలని, ఆయనకు వెంట కలిగించాలని ఆయన వీటికి మాత్రమే చేర్చుకోలేదు, కానీ అస్తమానం ఆయన గదిలోనే ఉండింది ఆ అమ్మాయి. మరి ఆయనకు అన్ని సపర్యలు చేస్తా ఉంది. భార్యగా అంగీకరించకపోయినా ఒకటే గదిలో ఉన్న సమీపంలో ఉన్న తండ్రి చేసినట్టుగా ఏ తప్పు చేయని బిడ్డగా మనం చూస్తున్నాం. కనుక తన పనేంతో తాను చేసి ముగించి రాజు భార్యగా అంగీకరించకపోయినా మరి ఆ బిడ్డ పవిత్రంగా జీవించినట్టు మనం చూస్తున్నాం. వీళ్ళారా కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించారు అన్నమాట. పితరులు కూడా అనేకులు దేవుని యొక్క కృపను చూసి వాళ్ళు కూడా నదిని దాటిన వారి వలె ఉన్నారు. గొర్రెపిల్ల రక్తంలో కడగబడినట్టుగానే ఉన్నారు. కానీ దేవుడు వారిని విమోచించిన విషయాన్ని వారు గుర్తెరగకుండా నశించిపోయారు. మరి 20 ఏండ్లకు లోపుగా ఉన్నవారే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అరణ్యములో గొనిగిన వారందరూ కూడా వారు ఏమైపోయారమ్మా? అరణ్యంలోనే నశించిపోయారు. కాకులు రాలిపోయినట్టు మనం చూస్తున్నాం. సంఘాల్లో మనము ఉండి పెద్దలకు విరోధంగా, డీకన్స్ కు విరోధంగా, దేవుని బోధకులకు విరోధంగా, భక్తులకు విరోధంగా గొనిగి తిరస్కారం చేసిన వాళ్ళు ఆనాడు నశించినట్లు ఈనాడు కూడా మనం నశిస్తామేమో. చాలా జాగ్రత్తగా ఉండాలనే దేవుడు ఈ అధ్యాయాన్ని మన కొరకు వ్రాసి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కనుక బిలాము బోధ అనుసరిద్దామా? కయీన్లు కూడా ఉంటారు సంఘంలో, వారిని అనుసరిద్దామా? లేకపోతే కోరహు లాంటి వారు ఉంటారు. వీళ్ళు రహస్యముగా ఉంటారు. ఫస్ట్ లోనే వాళ్ళు బయటపడరు. వారి చేష్టల ద్వారా దేవుని ఎరగమన్నట్టుగానే ఉంటారు. వీరు ఎక్కడికి వెళ్తారంటే ఆ యొక్క మరి ప్రధానత్వం నిలుపుకొనక మరి కటక చీకటి గల విలములో
మరి పడినట్లుగా వీరు కూడా అలాంటి వారై ఉంటారని దేవుడు ముందే ఈ వచనాల్లో చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం వింటూ ఉండగా మన జీవితాలను కూడా పరీక్ష చేసుకోవడం, ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు మనం ఆలోచన చేసుకొని మనం దిద్దుకునే విషయంలో మనం ముందుకు సాగవలసిన వారంగా. ఇక్కడి నుంచి మీరు చదవండి, నాకు టైం అవుతుంది. దాదాపు 20 బుద్ధులు వాళ్ళలో ఉన్నాయి. వీరి యొక్క బుద్ధులు ఏంటో నేను ఊరికి చదువుకుంటూ వెళ్తాను. వీరు ఎలా ఉన్నారంట మొట్టమొదటి నుంచి చదువుకుందాము. 10వ వచనం నుంచి చూడండి. 10వ వచనం మీరు లెక్కించి మీ బైబిల్లో వాటి నంబరింగ్ వేసుకోండి. మొట్టమొదటి వీరిలో ఏ ఏ గుణాలు కనిపిస్తాయి? 10వ వచనం దేవుని కృపను వ్యర్థం చేసుకునే వాళ్ళలో ఏ ఏ గుణాలు ఉంటాయి? 10వ వచనంలో వీరైతే తాము గ్రహింపని విషయమును గురించి దూషించు వారై ఉంటారంట. రెండవది వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము చెరుపుకుని వారై ఉన్నారు. 2 మృగాలు లాంటి వాళ్ళు. మూడవది తమ్మును తామే చెరుపుకుంటారు అనే వారు మనం చూస్తున్నాం. 11వ వచనంలో వారు కయీను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు మార్గంలో నడిచారు. కనుక ఒకటి బహుమానం పొందాలని నడుచుకునే వాళ్ళంట. 4వది. 5వది తప్పు మార్గములో ఆత్రంగా పరిగెత్తే వాళ్ళని మనం చూస్తున్నాం. 5వది మరి చూడండి. ఆ తర్వాత 12వ వచనంలో తిరస్కారము చేసి నశించిరి అని. ఇలాగ వారి నంబరింగ్ మనం ఇచ్చుకుంటూ పోతే 5, 6లో వారు నశించిపోయేవారు, తిరస్కారం చూపిన వారు అని మనం చూస్తాం. 12వ వచనంలో వారు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. ఇలాంటి వాళ్ళు డిన్నర్లు భలే ఎక్కువగా చేసుకుంటారు అనమాట. సుభోజనములు చేయొచ్చు. నెక్స్ట్ 7వది సుభోజనం తమను తాము నిర్భయముగా పోషించుకుంటారని. తమను తామే పోషించుకుంటారంటే లాభాపేక్షతో తమను పోషించుకునే వాళ్ళుగా ఉన్నారు. ఎవరో డబ్బు ఎర చూపించి ఉంటారు వాళ్ళకి. తర్వాత 9వది ప్రేమావిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. ఎలాంటి వారంట? దొంగ మెట్టలు. వీరు దొంగలు అని చూసుకుంటాం. ఇప్పుడు చాలా మంది అంటారు కదా, సనాతన ధర్మం అంట అంతా అధర్మమే చేసేది, వాళ్ళందరూ దొంగలు, దోచుకుని వారని. ఆది ఆదాము హవ్వలు ఉన్న ఆ యొక్క ఏదైనా తోటలో దొంగ మెట్టగా వచ్చిన వాడు ఎవరు చెప్పండి? అపవాది, సాతాను. అపవాది అయిన సాతాను. కనుక ఆనాడు ఎట్లా జరిగిందో ఈనాడు కూడా సంఘాలలో కూడా దొంగ మెట్టలుగా ఉండే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారంట. ఆ తర్వాత వీళ్ళు దేంతో పోలుస్తున్నాడు దేవుడు? గాలి మేఘములు, గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు. మేఘాల్లో నీళ్లు ఉండాలి, కానీ ఈ మేఘాలు ఎలాంటివంట? నిర్జల మేఘాలు అంటే నీళ్ళు ఏమీ ఉండవు అనమాట. వాళ్ళలో వాక్యం ఏమీ ఉండదు, వాక్య ప్రకారం జీవించరు వారు. నిర్జల మేఘాలని 10వ పాయింట్గా మనం చదువుతున్నాం. ఆ తర్వాత 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లలాగా వారు ఉంటారంట. 2 మార్లు చచ్చిన చెట్లు అని అంటే చావు వారి జీవితంలో ఉంది. ఆత్మీయమైన చావులో వారు ఉన్నారు. ఆ తర్వాత 13వ వచనంలో తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగా ఉంటారంట. మామూలు అలలు కాదు, సంఘాలలో ప్రచండమైన అలలు తీసుకొని వచ్చేవాళ్ళుగా వీళ్ళున్నారు. మార్గము తప్పి తిరుగు చుక్కలు. ఒకసారంటే మార్గం తప్పితే ఒకవేళ పొరపాటేమో, కానీ మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. ఎన్నెన్నో పాపాలు చేస్తారు. ఒక పాపం కాదు, అనేకమైన ప్రయత్నాలు, అనేకమైన మరి వక్ర మార్గంలో నడుస్తూనే ఉంటారు. అనేక తప్పులు చేసుకుంటూనే ఉంటారు. 13 వారు మార్గం తప్పు తిరిగే చుక్కలుగా ఉంటారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. సంఘాలనే ఉంటారు కానీ కాబట్టి సహోదరులుగా ఉండి ఈ పనులన్నీ చేస్తే దేవుడు చెప్తున్నాడు మరొకసారి, గాఢాంధకారం వారికి భద్రం చేయబడి ఉన్నది. ఆ తర్వాత ఇలాగ చెప్తూ 15వ వచనంలో చూడండి. 15వ వచనంలో భక్తిహీనముగా అనే మాట ఎన్నిసార్లు వస్తుందో మీరు కనిపెట్టండి. 15వ వచనం అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన
వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చింది. ఈ వచనాల్లో ఎన్నిసార్లు భక్తిహీనులు అనే మాట కనిపించిందండి? 4 సార్లు. 4 సార్లు. భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలు, భక్తిహీనులైన పాపులని 4 సార్లు వచ్చింది. ఈ కపట సహోదరులందరికీ దేవుడు పెట్టిన పేరేంటండి? భక్తి హీనులు. ఒకప్పుడు ఉంది భక్తి పరులైన వారుగా కనిపిస్తున్నారు, చివరికి భక్తిహీనులుగా మారిపోయిన పరిస్థితులు. వాటిని మార్చుకోవడం, వాటిని దిద్దుకోవడం, వాటి విషయంలో పరితాపం, వాటి విషయంలో మరి పశ్చాత్తాపం వారికి కనిపించడం లేదు. కానీ ప్రతి పాపాన్ని ఎన్ని పాపాలు చెప్పుకుంటూ వచ్చినాం ఇప్పటికీ దాదాపు 10 మనం 14 చూసాం కదా. కానీ వీటన్నిటిని భక్తిహీనముగానే జరిగిస్తున్నట్లుగా వారు మన మధ్యనే ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇలాగ భక్తిహీనమైన పనులు చేసిన వాటన్నిటిని గురించి, భక్తిహీన మాటలను గురించి ఒప్పించడానికి దేవుడు ఎందరితో కలిసి వస్తున్నాడంట? ప్రభు వేవేల పరిశుద్ధుల పరివారముతో ఆయన దిగి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రభు ఈ లోకానికి రాకడలో వచ్చేటప్పుడు దేవుడు ఎవరిని వెంట పెట్టుకొని వస్తాడంట? తన పరిశుద్ధుల పరివారముతో ఆయన రాబోతున్నవాడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ కఠినమైన మాటల గురించి వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడే మనం వింటున్నాం, అమర ప్రసాద్ అమర ప్రసాద్. ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎంత కరుణ లేని మాటలు మాట్లాడుతారు. రాధా మనోహర్ దాస్ ఇంకా పట్ట పగ్గాలే ఉండవు. అలాగే కరుణాకర్ సుగుణ, అలాగే లజిత్ కుమార్ ఎంత అవమానకరంగా దేవుని బిడ్డలు మాట్లాడుతున్నారు. పైపెచ్చు ప్రభువుని గురించి అన్ని మాట్లాడుతున్నారు. కానీ ప్రభువుకి ఏం రోషం వచ్చినట్టుగా లేదు, ప్రభువుకి ఏమి పట్టనట్టుగానే ఉంది. అసలు దేవుడు వింటున్నాడా, చూస్తున్నాడా అని మనకు అనిపిస్తుంది. కానీ వీటన్నిటి గురించి మానవులమైన మనం ఒప్పించలేము. మనం ఎన్ని డిబేట్లు చేసి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. పందులు ఎదుట మన ముత్యాలు పోసినట్టే ఉంటుంది. ఇంకా మనల్ని ఏం చేస్తున్నారు, మన పాస్టర్స్ ని వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. 103 మంది దేవుని సేవకులు పాస్టర్స్ ను వాళ్ళ లిస్టులో పెట్టుకున్నారంటండి. ఫస్ట్ టార్గెట్ ప్రవీణ్ పగడాల, మీరు కూడా వినే ఉంటారు. ఆ తర్వాత 15 రోజులకే ఎవరి మీద టార్గెట్? మరి బెల్లంపల్లి ప్రవీణ్ గారు భార్య శ్యామ్ గారు అంట. 15 రోజుల్లోనే చేద్దాం అనుకున్నారు. 15 రోజులు అయితా ఉంది. కానీ చాలా పెద్ద అజిటేషన్ చేస్తున్నారు కదా క్రైస్తవులు. ఇంత మంది గుమికూడి ర్యాలీలు చేస్తారని వాళ్ళు అనుకోలే. ఇంత ప్రభంజనం రేగుతుందని వారు అనుకోలేదు. కనుక 4 రోజులైన తర్వాత వీళ్ళని మట్టు పెట్టాలనుకున్నారంట. నిజంగా చూడండి, ఎవరైతే సెలబ్రిటీస్ గా సేవకులుగా కనబడుతున్నారో, ఎవరైతే పాపులారిటీని కలిగి ఉన్నారో, ఎవరు సమాజంలో కనిపిస్తూ ఉన్నారో, దేవుని కార్యాలు చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆ తర్వాత వాడు ఏనంటండి, హైదరాబాద్ లో ఉంటారు కదా, ఏమన్నారు? శామ్యుల్ పట్ట అంట. వాళ్ళు ఏమైనా కీడు చేశారా సమాజానికి? పోనీ కోర్లా ఏమన్నా? కాదు కదా. ఆ తర్వాత వాళ్ళు ఎవరు ప్రామినెంట్ గా కనిపిస్తున్నారో దేవుని కొరకు వాడబడుతున్నారు. ఆ తర్వాత కిషోర్ గారు అంట. ఇలాగ టార్గెట్ చేసి అట్లంతే మన వరకు వస్తుందేమో అంతే. అందరినీ ఎక్కేస్తున్నారు, అందరినీ శ్రమల పాలు చేస్తున్నారు, అందరిని. ప్రభు అన్నాడు కదా, మరి పశ్చిమానికి ఇలాగ చేస్తే ఎండిన మానుకు ఏమి చేయదు అని. ఒకవేళ ఇండ్లలో ఉండే వాళ్ళు కూడా పిల్లలే అప్పగిస్తారేమో తల్లిదండ్రులను. అలాంటి కాలం వస్తుందేమో. ఎంతమంది బిలా మార్గంలో వెళ్ళిపోతారు, ఎంతమంది కొరవ మార్గంలో వెళ్ళిపోతారు, ఎంతమంది ఈ యొక్క మరి కయ్యన మార్గంలో వెళ్ళిపోతారు. మన ఇంట్లోనే మనకు శత్రువులు అన్నాడు కదా దేవుడు. కోడలు అత్త కూడా ఇద్దరికి సరైన పరిస్థితులు ఉండవని దేవుడు చెప్తున్నాడు. తండ్రులే పిల్లలను, పిల్లలనే తండ్రులను అప్పగించి దినాలు రాబోతున్నాయేమో. ఎంతమంది కోరవలాగా మారిపోతారు, మనలో ఎంతమంది టర్న్ అయిపోతాము ఆలోచించండి ప్రియులారా. వీళ్ళందరికీ గాఢాంధకారం అని
నమ్మినట్లుగా నమ్ముకొని ఎంతమంది తిరిగిపోతారో, యేసు ప్రభుని విసర్జించే గుడ్ బై చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఇదే ఇస్కరియోతులు ఎంతమంది లేస్తారో తెలియదు. ఇలాంటి వారంట 16వ వచనంలో రాయబడింది కదా, తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషుల్ని కొనియాడుచు సనుగువారు తమ గతిని బట్టి నిందించి వారునై ఉన్నారని 19 నింద వరకు 19 ఉంది. వారి నోరు డంబమైన మాటలు పలుకును. 20వ నంబర్లో డంబమైన మాటలు పలుకుతారండి. ఇవన్నీ ప్రియులారా, రేపొద్దున ఎంతమంది నిలబడతారో, ఎంతమంది మరి ఊడిపోతారో మనం తెలుసుకుంటాం. ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి ఇవన్నీ కూడా. వీటిని గురించి ఎక్కువగా నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ చివరి మాటలు ఏంటంటే 20 నుంచి 25 వరకు ఉండేవి ఏంటంటే, మనం లోకం అట్లుంది, కపట సహోదరులు అట్లున్నారు, పర శరీరానుసారులు అట్లున్నారు, వ్యభిచారులు కామాతురతకు అప్పగించుకున్న వాళ్ళు ఇట్లున్నారు, ఆ బిలాం మార్గమే, కయీను మార్గమే, కోరహు మార్గమే, వాళ్ళు అట్లున్నారు, వాళ్ళు డంబంగా మాట్లాడతారు అని చెప్తూ మీరు ఎలా ఉండాలి 17వ వచనం చదువుకుందాం చూడండి. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు ఇదివరకే మీతో చెప్పిన మాటలు జ్ఞాపం చేసుకోండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. లోకంలో భేదం ఉంది, క్రైస్తవుల్లో భేదం ఉంది, సంఘాలలో కూడా భేదములు ఉన్నాయి. ఒకరు ప్రకృతి సంబంధులు, మరొకరు ఆత్మ సంబంధులు. కొద్దిమంది కేవలం ప్రకృతి సంబంధులుగా అసలు వాళ్ళలో అసలు దేవుణ్ణే చూడం, లోక సంబంధాలుగా ఉంటారు. కొద్దిమంది శరీర సంబంధాలు, రక్షించబడిన వాళ్ళు కేవలం శరీరులుగానే కనిపిస్తూ ఉంటారు, ఎరిగిన వాళ్ళుగానే ఉంటారు, కానీ శరీరులు, ఆత్మ లేని వారుగా వారు ఉంటారని రాయబడింది. 3వ కేటగిరీ, ఆత్మ ఉన్న మనము ఏం చేయాలి? ఆత్మ ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు అనుకుంటున్నాం, మనం ఏం చేయాలో 20వ వచనం నుంచి మరి మనకు రాస్తున్నాడు. ఆ మాటలు మనం లక్ష్యం ఉంచితే ఎంతైనా మంచిది. 20 నుంచి చదువుకుందాము. ప్రియులారా, మీరు విశ్వసించు అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోండి అన్నాడు. కొన్ని విషయాలు వీటిని మనం ఎక్కువగా గమనం చేస్తే మంచిది. కనుక మనం దేని మీద మన జీవితాలను కట్టుకోవాలంట? అతి పరిశుద్ధమైన దాని యందు మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఈ హితబోధ మీద మనం లక్ష్యం ఉంచి, సత్యబోధ మీద మనం లక్ష్యం ఉంచి, ఈ బైబిల్ బోధన అనుసరించి మనం లక్ష్యం ఉంచి మనల్ని మనమే కట్టుకోవాలంట. మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. మన జీవితాలు మనమే కట్టుకోవాలి, మన జీవితాలను మనమే కట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. కొలస్సే పత్రిక 2వ అధ్యాయంలో చూడండి ఒక మాట, 2వ అధ్యాయం 6వ వచనం. ఎలా కట్టుకోవాలి? మనల్ని మనం ఎలా కట్టుకోవాలి? కొలస్సే పత్రిక 2:6లో ఏమని రాయబడింది? కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ఎట్లా ప్రకారము కట్టుకోవాలంటే అండి, ఇంటి వలె కట్టు. ఇల్లు కడతా ఉండేది మనకి ఎట్లా, దాని అభివృద్ధి ఎట్లా తెలుస్తుందండి? ఇంటి మీద ఇంటి కదా, ఇటుక మీద ఇటుక కడుతూ ఉండగా ఒక స్టేర్ వస్తుంది అనుకోండి, సెకండ్ స్టేర్, థర్డ్ స్టేర్, అట్లా అంతస్తులు కడుతూ ఉండగా ఇల్లు కట్టబడుతున్నట్టు మనం చూస్తాం. ఇల్లు కట్టేది పైకి తెలుస్తుంది, కానీ మనం ఇంకా ఎట్లా కట్టుకోవాలా? ఇంటి వలె కట్టుకొనచ్చు మాత్రమే కాదు, ఇంకో మాటలో ఉంది, మీరు వేరు పారిన వారేను. వేరు పారిన వారంటే అది ఎట్లా ఎదుగుతుంది చెప్పండి? పైకి ఎదుగుతుందా, లోపలికి ఎదుగుతుంది? లోపలికి వేరు ఎప్పుడు క్రిందికి ఎదుగుతుంది. చెట్టు వలె ఎదగాలి, మరి ఇంటి వలె పైకి ఎదగాలి. మరి వేరు లోపలి ఎదుగుతుందంటే అర్థం ఏంటి? వేరు ఎంత లోపలికి ఉంటుందో కొన్ని వృక్షాలు పైన కూడా అంత మరి ఎత్తుగా ఎదుగుతాయంట. కనుక ప్రియులారా, వేరు అనగా ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. ఇంటి వలె పైకి కట్టబడినప్పుడు అది పై భాగము, అది కనపడే జీవితాన్ని సూచిస్తుంది. ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నామో
ఆత్మీయంగా ఎంత ప్రార్థనలో ఎదుగుతున్నామో, ఎంత ఆత్మీయంగా అందరి ఎదుట చూచేందుకు కూడా మన అభివృద్ధి అందరికి తేటగా కనబడాలని దేవుడు రాశాడు కదా. కనుక తిమోతి అన్నాడు, నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడినట్లు అని. కనుక మనం పైకి ఎదగాలి, లోపలికి మనం ఎదగాలి. అలాగా మిమ్మల్ని మీరు కట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. అమ్మా కట్టుకుందామా? అనేక వాక్య భాగాలు వినబడుతుంది, దేవుడు మనకు వినింప చేస్తున్నాడు. మనం పైకి క్రిందికి ఎదిగే బిడ్డలుగా మనం ఉండాలి. రెండవది దేనిలో ఎదగాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పెదవులతో ప్రార్థన, కంఠస్థ ప్రార్థన, అలవాటు ప్రార్థన, ఏది నోటికి వస్తే అది చేసే ప్రార్థనలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమని ఉంది? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలండి. ఎట్లా పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తాడు చెప్పగలరా? పరిశుద్ధాత్మను ఎలా ప్రార్థన చేస్తాడంట? ఉచ్చరింపచక్యంగా. వెరీ గుడ్. రెఫరెన్స్ ఏంటి దానికి? రోమా 8:26. రోమా 8:20. 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయము 26. మరి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక మన యొక్క దౌర్బల్యం చూసి దేవుడు ఏం చేస్తాడంట? ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున మొరపెడతాడు. కనుక ప్రార్థన చేసేటప్పుడు మనము మన ఇనబిలిటీ, మన అసమర్థతను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా, ఎక్కడెక్కడో తిరిగి వచ్చాను, నా మైండ్ అంతా పరిపరి విధాలుగా ఉంది, నా ఆలోచనలన్నీ స్కాటర్ అయిపోయినట్టు, చెదిరిపోయినట్టు అనిపిస్తుంది. నీ స్పిరిచువల్ రెల్మ్ లోకి నన్ను నడిపించు, నీ ఆత్మీయ వాతావరణంలోకి నన్ను నడిపించు. ఏ విషయాలు నేను ప్రార్థన చేయాలో నాకు తెలియదు ప్రభువా, నీ ఆత్మ ద్వారా నాలో కార్యం జరిగించు, నీ ఆత్మను నాలో నింపుము ప్రభా అని ఆత్మ సహాయాన్ని మనం అడిగినప్పుడు మనకు ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో ఆయన సహాయం ద్వారా మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలం. మూలుగులతో, దుఃఖముతో, రోదనముతో, వేదనతో హృదయపూర్వకంగా మనం మొదలు పెట్టుకోగలం. కనుక నేటి నుంచి ఈ అంత్య దినాల్లో జీవిస్తున్న మనము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని రెండవ హెచ్చరిక మనం చూస్తున్నాం. మొదటిది ఎలా ఉండాలంట? విశ్వసించి దాని మీద మీరు మిమ్మల్ని కట్టుకోవాలి అన్నాడు. రెండవది ఏంటి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అన్నాడు. మూడవది ఏంటో చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్నీ ధ్యానించలేము. నిత్య జీవార్థమైన మన ప్రభువును యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడను. మిగతావి మీరు ధ్యానం చేయండి. మూడవదిగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, కట్టుకొనుడి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడి. మూడవది అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడు. ఈ మాట గమనిస్తే ఎంతైనా మంచిది. మనం అగ్నిలో నుండి తప్పించుకున్నాము, రక్షించబడి ఉన్నాము, మన పేర్లు జీవగ్రంథంలో దాఖలై ఉన్నాయి. కానీ మన వల్లే రక్షించబడవలసిన వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. చర్చిలో మన పక్కనే కూర్చుంటారు, మన ముందే ఉంటారు, మన వెనకాలే ఉంటారు, లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఉంటారు, అక్కడక్కడ కూర్చొని ఉంటారు. వారిని రక్షించుకుందామా? ఈనాడు లోకంలో వెళ్ళి చెప్పడానికి వీలు లేదు. మా ఇండ్ల వరకు వచ్చి ఎందుకు చెప్తారు? మా ఇంటోళ్ళని పిలిచి మాకెందుకు పత్రికలు ఇస్తారు? మీ వాళ్ళకి చెప్పుకోకండి. ఇదిగో మీ వాళ్ళు అక్కడ ఉన్నారు అంటున్నారు, ఆల్రెడీ అది మాకు వద్దు అంటున్నారు, మా దేవుడు మాకున్నాడు అంటున్నారు. లోకంలోకి వెళ్ళి మనం చెప్పలేము. అన్లెస్ వాళ్ళు అడిగితే తప్ప మనం చెప్పే స్వాతంత్రం లేకుండా పోయింది. కానీ మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది క్రైస్తవులే నమ్ముకోలేదు, మన ఇండ్లలో ఉన్న వాళ్ళే నమ్ముకోలేదు, కోడన్లే, కొడుకులే, అల్లుండ్లే మరి నమ్ముకునే వారు చాలా మంది ఉన్నారు. మన ఇన్లాస్ నమ్ముకోలేదు, వారందరూ మన వియ్యంకులు నమ్ముకోలేదు. వారందరిని అగ్నిలో నుండి తప్పించినట్లు వారిని నువ్వు కరుణించమని దేవుడు చెప్తున్నాడు. అగ్నిలో నుండి మరి తప్పించాడు. ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 4వ అధ్యాయంలో 12వ వచనం. ఆమోసు గ్రంథం 4:12. ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే చదవండి.
Jesus answered and said to him, Because he said కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుడు సొదొమ గొమొర్రాలను ఎలా నాశనం చేశాడంటండి? మీ చేత ఒక పాత్రను బోర్లు ఇచ్చినట్టు బోర్లు ఇచ్చేసాడంట. అప్ అండ్ డౌన్ చేసాడు. వాళ్ళు మొత్తం అంతా బూడిద అయిపోయారు, నేల మొలకలతో సదా. వాళ్ళని అలా నాశనం చేశాను. కానీ ఇశ్రాయేలులారా మిమ్మల్ని ఎలా రక్షించాను అంటున్నాడు? మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకోండి. మంటలో నుండి తీయబడిన కొరవు, అగ్నిలో నరకాగ్ని గుండంలో పడ్డానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మనం కూడా ఏం చేయాలంట? మంటిలో నుండి తీయబడిన కురువులను బయటికి లాగినట్టు మనం లాగాలండి. ఏ సోదరి రక్షించండి అని మీకే చెప్తున్నాడు, నాకే చెప్తున్నాడు దేవుడు. మరి ఎంతమందిని రక్షిస్తారండి? ఎంతమందిని రక్షించాలని మీరు కోరుకుంటున్నారు? రొద్దు గుంకిపోయింది, సాయంకాలం అయింది మన జీవితానికి. గడగ చీకటి వస్తుంది, అసలు రాత్రి వస్తుంది, అప్పుడు ఎవరు పని చేయలేడు. కనుక పగలున్నంత కాలమే తండ్రి యొక్క పనులు మనం నెరవేర్చాలి. కాబట్టి అనేకులను రక్షించే టార్గెట్ తీసుకోండి. ఇంక నుంచి కనబడిన క్రిస్టియన్స్కి చెప్తే ఏమనరు కదా, ఇప్పుడు అంత భయం మనకు అవసరం లేదు కదా. మన చుట్టూ ఉన్న వారిని, మన క్రిస్టియన్ నైబర్స్ ఉన్న ఎంతో మంది ఉన్నారు, వారిని పలికించి, అమ్మ నీ పేరు జీవందులో ఉందా, నువ్వు రక్షించబడ్డావా, చిన్న మాటలే, ఆత్మీయమైన మాటలు, సిగ్గుపడకుండా వాళ్ళని నరకంలో నుండి లాగడానికి మీరు ఆ పని చేయండి, లాగండి అని దేవుడు చెప్తున్నాడు. అలాగూ అనేకులను రక్షించాలి. 3వ పాయింట్ ఈరోజు నేను చెప్పాలని అనుకున్నది. ఆ తర్వాత ఏమని రాయబడింది? 23వ వచనం చూడండి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రమునో ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కరుణించి కొందరిని కరుణించుడి అని రాయబడింది. కొద్దిమంది అయినా రక్షణలకు నడిపిద్దామా? కరుణ కలిగి, అయ్యో నా పక్కింటోళ్ళు రక్షణ పొందకుండా నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు, నా బంధువులు, నా దూర బంధువులు, మరి వారిని కరుణించి రక్షిద్దాము అని అనుకొని కొద్దిమంది అయినా రక్షించేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యంలో హెచ్చరించబడుతుంది. 24-25 వచనాలు చదువుకొని ముగించుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకు కలుగును గాక. ప్రియులారా, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడంట. అంత్య దినముల్లో ఉన్నాం, చుట్టూ భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, భయం అనిపించే పరిస్థితులు ఉండగా దేవుడు అంటున్నాడు, మీరు తొట్టిల్లకుండా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అంటున్నాడు. కాపాడుతాడంట దేవుడు. ఎలా కాపాడుతాడు మనల్ని? యేసుక్రీస్తు తాను వెళ్ళిపోయే ముందు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తన శిష్యులతో మాట్లాడుతూ దేవుడు ఏం మాటలు మాట్లాడాడు చూడండి. 17వ వచనం, 17వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త కాదు, యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. దేవుడు తన శిష్యుల్ని ఎలా కాపాడుతున్నాడని తండ్రికి చెప్తున్నాడు చూడండి. నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. అవును, తండ్రితో అన్నాడు 11వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు వారిని కాపాడము అంటున్నాడు. అలాగే తాను కూడా ఎలా కాపాడుతున్నాడంట? తండ్రి కాపాడేవాడుగా ఉన్నాడు. 12వ వచనంలో కుమారుడు కాపాడుతున్నాడు. ఎలాంటి వాడు? నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వాటిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశన పాత్రుడు తప్ప ఇస్కరియోతు యూదా తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు అని తండ్రి కాపాడుతున్నాడు మనల్ని. కుమారుడైన యేసు ప్రభు కూడా కాపాడుతుంది. ఎట్లా కాపాడుతున్నారు?
నీ నామమందు నేను వారిని కాపాడుతుంది. ఆయన నామం పేరు ఏం పేరండి? యేసుక్రీస్తు. ఆయన నామమున సంఘము హింసించబడుతుండగా ఆయన నామములోనే దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడంట. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించినాడలా అని అంటున్నాడు కదా. కనుక ఈ లోకంలో మనల్ని బాధించేవారు ఉంటూ ఉండగా ఆయన తన నామమును బట్టి మనం ఆశ్రయించేటట్టు చేస్తాడు. తన నామం బట్టి మనల్ని కాపాడుతాడు. ఒకవేళ శరీరానికి భద్రత లేకపోవచ్చునండి. ఈనాడు చంపే వాళ్ళు దేన్ని చంపుతారంట? దేహాన్నే చంపుతారు గాని దేహమును ఆత్మను చంపువానికి మీరు భయపడండి అన్నాడు. మహా అనుకుంటే వీళ్ళు దేని ప్రాణం తీస్తారండి? మన శరీరాన్ని మాత్రమే వీరు ప్రాణం తీయగలరు కానీ మన ఆత్మను ఎవడు ముట్టడానికి వీలు లేదు. కనుక తన నామం ద్వారా దేవుడు మనల్ని కాపాడుకుంటాడని చెప్తున్నాడు. మనల్ని నిర్దోషులుగా నిలబెడతాడంట. అందుకు ఆయన శక్తి గల రక్షకుడుగా ఉన్నాడంట. మన దేవుడు శక్తి లేని వాడు కాదు. తన బాహుబలం యుద్ధం చేయడు. అన్ని జిల్లా మహోన్నతునిగా చేసుకుంటాడు. ఈనాడు చంపిన తీర్పు దిన మన కొరకు ఆయన భక్తిహీన క్రియలు చేసే వారిని ఒప్పించడానికి వస్తున్నాడు. అప్పుడు నిజమైన దేవుడు ఎవరో వాళ్ళందరూ తెలుసుకుంటారు. ప్రతి నామము మరి ప్రతి ఒక్కడు కూడా యేసు పేరును బట్టి తమ నాలుకలు దేవుని స్తుతిస్తారు, తమ మోకాలు దేవునికి వంచుతారు. వాళ్ళని దేవుడు తన ఆత్మలో మనం కాపాడుకునే దేవుడుగా ఉన్నాడు. అలా చేయడానికి దేవుడు శక్తి గల రక్షకుడు అంట. ప్రియులారా, ఆయన శక్తి గలవాడే గాని సెలవులో మన కొరకు తన శక్తిని అంతా చిలపెంకులాగా చేసుకున్నాడు. ఆయన బలము గలవాడే గాని తన బలమునంతా మన కొరకు నాశనం చేసుకున్నాడు. ఆయన అందము గలవాడే గాని మన కొరకు ఆయన అందవిహీనుడై ఉన్నాడు. ఆయన అన్నీ కలవాడే తాను లూటి చేసుకొని మన కొరకు ఆయన బోడివాడుగా అయిపోయి రక్తము గలవాడే తన రక్తం అంతటిని మనకిచ్చుకున్నాడు. ఆయన ప్లాస్మా కలిగిన వాడే తన నీరంతటిని మన కొరకు పోగొట్టుకున్నాడు. ఆయన మరి మహిమ గలవాడే గాని మహిమ లేనివాడుగా మన కొరకు తాను అర్పించుకున్న వాడుగా మనం చూస్తున్నాం. తండ్రి గలవాడే గాని తండ్రి లేనివాడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అన్ని లేనివాడుగా చేసుకున్నాడు. సమస్తమును మన కొరకు ధారపోసి తన యొక్క జీవితం అంతా మనకు సమర్పణ చేసి మరి సిలువలో అంతా పోగొట్టుకున్నాడు. కానీ మూడవ దిన మృత్యుంజడే సమస్తమును కలిగిన వాడుగా ఆయన వచ్చాడు. మరి అంతకుముందు ఆయన ఆ యొక్క స్ఫటిక సముద్రం దగ్గర తిరుగుతున్న గొర్రెపిల్లగానే కనిపిస్తాడు. కానీ మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన తండ్రి కృపార్శ్వమున మరి కూర్చొని ఆయన యొక్క సింహాసనం మీద మన కొరకు కూర్చొని ఆయన విజ్ఞాపన చేయవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన కొరకు సమస్తము కలిగిన వాడు లేనివాడుగా చేసుకొని మృతి చెంది తిరిగి లేచిన వాడు సర్వోన్నతుడైన దేవుడు. అట్టి దేవుడు మనం కాపాడుకుంటాడు. కనుక దిగులు చెందకుండా ఇలాంటి కష్టకాలంలోనే నిరీక్షణ కలిగి ప్రభుని సేవిస్తూ ముందుకు సాగుదాము. పరిశుద్ధతతో మన జీవితాన్ని ముగించుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించిన. మొట్టమొదట మనం ఏం చూసాము? మరి భిన్నమైన బోధ తట్టు తిరగకూడదని మనం నేర్చుకున్నాం. అలాగే తిరిగిన వాళ్ళు ప్రధానత్వం పోగొట్టుకున్న దేవదూతలు మరి కటక చీకటి బిరములో బంధింపబడిన దేవదూతలకు మరి సమానులుగా ఉంటామని గాఢాంధకారం వారికి మరి నియమించబడిందని నేర్చుకున్నాం. అలాంటి వారుగా ఉండకుండా పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఆ తర్వాత కొద్ది మందినైనా మరి అగ్నిలోని రక్షించినట్టు రక్షించాలని మనం నేర్చుకున్నాం. అలాంటి ప్రభు కొరకు నిలబడిన మనం కాపాటుకు ఆయన శక్తివంతుడు. మనం ఎట్లయితామో ఏమైతామో అని అనుకోవడానికి వీల్లేదు. నిర్దోషులుగా ప్రభు మనల్ని నిలబెట్టుకుంటాడంట. అలా ఉండడానికి మనం అందరము ప్రార్థనలో మరి ప్రభుకి అర్పించుకుందాము. ఎవరికైనా ప్రార్థన అంశాలు ఉంటే చెప్పండి. మిగతా విషయాలన్నీ మీకు తెలుసు కదా. అందరూ టార్గెట్ చేయబడుతున్నారు. అజయ్ పాస్టర్ కూడా విడిపించబట్టుకు ప్రభువుని కోరుకున్నాము. 5 ఏళ్ళ పాప ఉందంట, 1.5 సంవత్సరం కుమారుడు ఉన్నాడంట. ఏం చేస్తారో వీళ్ళు. కనుక వీరందరి కోసం జరుగుతున్న పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరికైనా అత్యవసరమైన మరి ప్రార్థనాంశాలు ఉన్నాయమ్మా?
ఎవరు ఏమి చెప్పడం లేదు కాబట్టి అక్క మా దేవునికి చిన్నబాబు దేవుని తెలుస్తుంది. జాబ్ కోసం చేయండి అక్క. అమ్మా అక్క వందనాలక్క. నేను ప్రేమకుమారి. ఆ అక్క బాబు జాబ్ గురించి ప్రేయర్ చేయండి అక్క. చిన్న బాబు. సరే సరే. ప్రిలిమ్స్ పరిశుద్ధం రాశాడు. ఉన్నారమ్మా? పరిశుద్ధం ప్రార్థన చేస్తారా? ఓకే అక్క. అమ్మా చేయండి. ఓకే అక్క. ఓకే. చేస్తున్నారా? వినిపించట్లేదు అక్క. అక్క వినిపించట్లే మార్గరేట్ అక్క. రాలేదు. పరిశుద్ధం ఉన్నారు నాన్న? ఉన్నారు ఉన్నారు అక్క, కానీ వినిపించట్లేదు అక్క. వాయిస్ రావట్లేదు. అయ్యో సిస్టర్ టైం అయింది. ఇంకేమన్నా ఆల్రెడీ 5:30 అవుతుంది. సరే నేనే చేస్తాను. దయాళుడైన ప్రేమ గల పరలోకపు తండ్రి, ఈ వాక్యములు మాకు వినిపించారు. అంత్య దినములో ఉంటూ ఉండగా కృపను వ్యర్థం చేసుకున్న వారి వల్లే మేము ఉండకుండా మరి సాతాను వాడి దూతలను అనుసరించి జీవించకుండా ప్రభువా పరిశుద్ధమైన దాని యందు మమ్మల్ని మేము కట్టుకొనుచు ప్రభువా నాయన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట యందును అనేకులను రక్షణలోనికి నడిపించుట యందును ప్రభువా మా లక్ష్యమును మేము ఉంచుకొని అనేకులను కనికరిస్తూ ప్రభువా మరి మీ కొరకు మేము జీవించడానికి మాకు నేర్పించాలనే యూదా పత్రికను మీరు రాసి ఉంచారు. అలాగ మేము జీవించడానికి కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన నిర్దోషులుగా ఉండుటకు నీ ఎదుట ప్రభువా అలాగ నిలబడడానికి తగిన శక్తి మీరు కలిగిన రక్షకుడుగా ఉన్నారు దేవా. తుట్టిల్లకుండా మమ్మల్ని కాపాడవన్నది నీవే అని మీరు చెప్పారు కనుక ధైర్యం వహిస్తున్నాం. అడుగడుగునా తుట్టిల్లే వారమే కానీ ప్రభువా నీ శక్తిని ఆధారం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము దేవా. మీ అభయముతో ఆ వాక్యాలను మీరు ముగించినందుకు మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ నీవు ఇచ్చిన బోధ మీదనే మమ్మల్ని మేము కట్టుకొనుటకు కృప చూపించమని వెనక తిరుగు వారంగా మేము లేకుండా బిలాము మార్గంలో కానీ కోరహు మార్గంలో కానీ అలాగే తండ్రి మరి కయ్యూను మార్గంలో కానీ మోసపోయి వాటిని లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకుంటున్నట్లుగా మాకందరికీ తగిన హెచ్చరికను మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ అలాగే జీవించే కృపను మాకు దయచేయమని యేసు ప్రభు దివ్యమైన నామములో మరొకసారి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి చక్కటి పాట పాడి వినిపించిన రజనీకి మరి రత్నమ్మకు చెప్తారమ్మా. చక్కటి పాట పాడి వినిపించిన రజనీకి రత్నమ్మ సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నాం. మరి యూదా పత్రిక వాక్యం చదివి వినిపించిన సిస్టర్స్ అందరికి వందనాలు. మరి యూదా పత్రిక నుంచి చాలా విషయాలు మరి అక్క వివరించారు. యూదా పత్రిక చాలా ఒక్క అధ్యాయమే ఉంది కానీ చాలా విషయాలు మొత్తం బైబిల్ అంతా కూడా అందులో ఇమిడి ఉన్నట్టుగా మనము చూడగలుగుతాము. చక్కని వాక్యం అందించారు అక్క. వందనాలక్క. మరి ప్రార్థన కూడా అక్కే చేశారు. వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతటితో కూడిక ముగిస్తుంది. అందరికీ వందనాలు. అందరికి వందనాలక్క. మీకు వందనాలు. అందరికీ వందనాలమ్మా. మీరు కూడా వందనాలు చెప్పుకోండి. అందరికీ వందనాలక్క. అందరికి వందనాలమ్మా. వందనాలు. అందరికీ వందనాలు. కేజే గారికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలమ్మా. సిస్టర్స్ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలండి. సిస్టర్స్ అందరికీ వందనాలండి. వందనాలు.